ఎక్కువ పోసేస్తుంది. అంతే వచ్చాయి పోయింది. లాస్ట్లో వచ్చేటప్పుడు మా సైజ్ చూసి వచ్చింది. చూడమ్మా సార్ రైట్. వస్తానన్నా వేసుకోవచ్చులే పెద్ద కాలేజీ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. ఇంకో కష్టం తీసుకో, రెండో తీసుకో. సరే గంట దాంట్లో గంట కూర్చుంది. గ్లాస్ చేతితో పెట్టుకోమ్మా, గ్లాస్ చేతిలో పెట్టుకో. ఫోటో ఎట్లా బయట కొంచెం పెట్టండి సార్, మళ్ళీ సెకండ్ టైం పెట్టే కొంచెం పెట్టండి. దూరంగా పెట్టండి. అదే రెండు కలిపి పాప నారాయణ పొదలకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి పొదలకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మేము మాట్లాడుతున్నాము. ఈరోజు జనవరి 4వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం విద్యార్థుల తరఫున
అదేవిధంగా అధ్యాపకుల తరపున మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి పేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. వాళ్ళు ఉదయాన్నే మధ్యాహ్నం భోజనాన్ని వాళ్ళు రెడీ చేసుకురావడం చాలా కష్టంగా ఉంటుంది. అన్ని పేద కుటుంబాలకు చెందినటువంటి పిల్లలే కాబట్టి వాళ్లకు ఈ కార్యక్రమము చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రత్యేకంగా జనవరి ఫిబ్రవరి మాసంలో పరీక్షలు దగ్గర పడుతూ ఉంటాయి కాబట్టి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సమకూర్చడం ద్వారా వాళ్ళు బాగా విద్యను అభ్యసించేదానికి అవకాశం దొరుకుతుంది. దీనికి మేము ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా విద్యాశాఖ మార్చిలో అయినటువంటి నారా లోకేష్ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ఓకే సార్, ఉన్నాను సార్. ఇక్కడ తిరగండి, రాంగ్ లైటింగ్ తిరగండి. మీ వరకు మీరు తిరగండి సార్, వచ్చేసండి. అమ్మిడి ఇప్పుడు పెట్టావా సార్? అమ్మిడి అది అది చదువుతున్నాను. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం పథకం పెట్టినందుకు ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సూపర్ సార్. నా పేరు రూపా. విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మధ్యాహ్న భోజనం పథకాన్ని పెట్టినందుకు నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వినూత్న నిర్ణయానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి పిల్లలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి పేద పిల్లలందరికీ కూడా మధ్యాహ్న భోజన కార్యక్రమం డొక్కా సీతమ్మ అనే ఒక పుణ్యాత్మురాలు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జూనియర్ కళాశాలల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించటం చాలా సంతోషం. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో జూనియర్ కళాశాలకి ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఇచ్చేయటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా దిగువ మధ్య తరగతికి సంబంధించినటువంటి పిల్లలు. ఈరోజు వారి కళ్ళల్లో ఆనందం. ఈరోజు పౌష్టికాహారం ఈ పొదలకూరులో జూనియర్ కళాశాలకి ప్రతి మండలం నుంచి పక్క మండలాల నుంచి దాదాపు 25 కిలోమీటర్ల నుంచి పిల్లలు ఉదయం లేచి బస్సులు ఆర్టీసీ బస్సులో కాలేజీకి రావడం జరుగుతుంది. అంటే వారు ఉదయం 7 గంటలకే వారి యొక్క నివాసాల నుంచి బయలుదేరుతూ ఉంటారు. ఆ టైంకే పేదలు వాళ్ళు భోజనం మధ్యాహ్నానికి సమకూర్చుకోవడం ఎంతో కష్టంగా ఉండేదనే విషయం వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ రోజు నుంచి ఆ పని వారికి లేదు. నేరుగా విద్య మీద ధ్యాస పెట్టి నిద్ర లేచిన తర్వాత వారు నేరుగా కాలేజీకి విచ్చేస్తే మధ్యాహ్నం మంచి పౌష్టికాహారం పిల్లలకు అందించాలన్న ప్రభుత్వ ఉద్దేశం, నారా లోకేష్ యొక్క ఆలోచన చాలా అభినందనీయంగా మేము అనుకుంటున్నాం. ఇదే విధంగా ఇంకా గత ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఆపేశారు. ఇలాంటి పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు అనేక ఆపేశారు. ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మళ్ళీ పాత పేదలకు ఏదైతే ఉపయోగపడతాయో అన్నీ పునరుద్ధరిస్తూ భాగంగా ముందుగా ఈ మధ్యాహ్న పథకాన్ని ప్రారంభించడం జరిగింది. రానున్న విద్యా సంవత్సరం నుంచి పిల్లలకి తల్లికి వందనం కార్యక్రమం కూడా ఇచ్చేదానికి సంసిద్ధత వ్యక్తం చేయడం చాలా సంతోషకరం. పేద పిల్లలకి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారు ఉన్నత విద్యకు వారు లక్ష్య సాధన కోసం ప్రభుత్వం నుంచి అనేక వసతులు కల్పించేదానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుకుంటూ ముందుకు వస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ పొదలకూరు మండలంలో మన ప్రీతమ నాయకుడు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా మొన్న మేము నిర్ణయించడం జరిగింది. జూనియర్ డిగ్రీ కాలేజీ కూడా ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీ కూడా పొదలకూరుకు మంజూరు చేయించాలని తప్పకుండా రానున్న విద్యా సంవత్సరానికి ఆ ప్రయత్నం కూడా శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి ద్వారా ప్రయత్నించేదానికి మేము అందరం కూడా ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం.
యువగలం పేరుతో మహాపాదయాత్ర చేసిన నారా లోకేష్ గారు ఆ రోజు ఏదైతే పాదయాత్రలో విద్యార్థి సమస్యలు తెలుసుకొని ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కొనసాగుతుంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యార్థుల నోటు కాడ కూడు తీశాడు. ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి నారా లోకేష్ గారు గ్రహించి అధికారం వచ్చినప్పటి నుంచి దీని మీద అధికారులకు నిర్దేశించి దాని మీద ప్రణాళిక రచించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 4న మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెట్టడం చాలా అభినందనీయం. అదేవిధంగా ఈరోజు TNSF తెలుగు యువత ద్వారా ఆయనకి విద్యార్థుల ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ చదువుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది విద్యార్థులకి ఇది ఉపయోగకరం. ఎందుకంటే ఈ యొక్క పిల్లల తల్లిదండ్రులు ఉదయం లేచి మా పక్క ప్రాంతాల్లో అయితే మెట్ట ప్రాంతాలు ఉదయం లేచి పని బాటలకు వెళ్ళి వాళ్ళు ఏదైతే ఇది వాళ్ళు ఆహారం అందిలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం ఇక్కడే చదువుకొని ఎక్కడికి బయటికి వెళ్లకుండా